అందరికీ హాయ్, వెల్కమ్ టు పింగు బ్లాగ్స్. హెల్తీ డ్రై ఫ్రూట్స్ కోకోనట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పచ్చి కొబ్బరి కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నా నేను. దీన్ని ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం మెత్తగా. 2 టెంకాయలు తీసుకుంటే మీడియం సైజ్వి నాకు 3 కప్పుల కొబ్బరి వచ్చిందనమాట. చూసారు కదా నేను ఎలా పట్టుకున్నానో. మెత్తగా ఇలా పట్టుకుంటే బాగుంటుంది వేయించుకోవడానికి, తినడానికి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేను కౌ గీ వేసుకుంటున్నా. గీ మీ ఆప్షనల్. కౌకి కానీ బఫెలోకి కానీ వేసుకోండి. ఇది వేడయ్యేదాకా ఉండి మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం 1 by 1. ఇప్పుడు ఇది వేడైంది కదా, నేను బాదం పప్పు వేసుకున్న 15 grams. ఇవి కొంచెం ఎర్రగా వేగాలి, లేకపోతే మిగతావి మాడిపోతాయి వీటితో పాటు వేయించితే. సో ఇవి కొంచెం వేగాక మిగతావి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను 15 grams ఆఫ్ కాజు వేసుకున్నా. అవి కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేయించుకో. చూసారుగా ఇవి ఎర్రగా అయ్యాయి. ఇప్పుడు నేను పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నా 15 grams. వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నా 15 grams. మనము సీడ్స్ ఏవైతే ఎక్కువసేపు వేగాలనుకుంటామో అవి ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఏవైతే మాడిపోతాయి అనుకుంటామో అవి లేట్గా యాడ్ చేసుకోవాలి. నేను లాస్ట్కి సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నా. వీటికి ఎక్కువ గీలో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను బ్లాక్ రైసిన్స్ యాడ్ చేస్తున్నా. ఇలా ఇవి కాంబినేషన్లో తినడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. అండ్ ఇవి తినేటప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది. పంట కింద వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. కొరుక్కొని తింటున్న ఫీలింగ్ ఉంటుంది. లాస్ట్కి నేను సీసమీ సీడ్స్ యాడ్ చేస్తున్నా, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ బ్లడ్ సర్క్యులేషన్. చిన్నపిల్లలకి కానీ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ మంచి యూస్ఫుల్ అన్నమాట. మనం ఇందులో యాడ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తాయి. ఈ సీడ్స్ అన్నీ తీసి నేను ఇప్పుడు బౌల్లో వేసేసుకుంటున్నా, సైడ్కి పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంతకుముందు తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, అది వేసుకొని వేయించుకుంటా నేను. ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో వేయించుకుంటే చాలు. హై ఫ్లేమ్లో వేయించుకున్నామనుకో దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఎగిరిపోతుంది. ఆ ఎగిరిపోవడం వల్ల నీకు కొబ్బరి తింటున్న ఫీలింగ్ ఉండదు. అండ్ ఆల్సో పిల్లలకి కఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం లైట్గా స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే బాగుంటుంది. అండ్ టేస్టీ కూడా ఉంటుంది, స్వీట్గా. సో నేను 3 కప్పుల పచ్చి కొబ్బరికి 3/4 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నా, విచ్ ఈస్ 150 grams. మీరు హెవీగా స్వీట్ తినాలనుకుంటే 200-250 grams కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెమే వాటర్ యాడ్ చేసుకుంటున్నా నేను దీంట్లోకి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ బెల్లం వాటరీ ఫామ్లోనే ఉంటుంది కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. చెక్ చేసుకుంటున్నాను నేను. ఇది ముదురు పాకం వచ్చే వరకు చూసుకోవాలి. అట్లయితేనే నీకు కొబ్బరికి బాగా అంటుకుంటుంది అన్నమాట, బాగా మిక్స్ అయిపోతుంది. దీంట్లో నేను ఇప్పుడు ఇలాచీ యాడ్ చేస్తున్నా. మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాచీలు యాడ్ చేసుకుంటున్నా లైట్గా దంచి. చూడండి బ్రౌన్గా థిక్గా అయిపోతుంది కదా. ఇప్పుడు ఇది నాకు ముదురుపాకం వచ్చేసింది కాబట్టి నేను కొబ్బరి యాడ్ చేసుకుంటున్నా దీంట్లోకి. ఫస్ట్ కొబ్బరి కొంచెం యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోండి బాగా. పాకం అంటుకునేదాకా కొబ్బరి మొత్తంలో మిక్స్ అవ్వాలి. నేను దీనికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నా. మనం ఇంతకుముందు కప్లో తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఇది అంటుకుపోతుంది అన్నమాట. అండ్ స్మోకీ స్మెల్ వస్తుంది. సో మీరు అన్నీ లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈవెన్ మీడియం ఫ్లేమ్లో అయినా కూడా బాగోదు. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని నేను మొత్తం ముద్దలాగా కలిపేసుకుంటా. ఇది చాలా వేడిగా ఉంది, చూస్తున్నారు కదా పొగలు వస్తున్నాయి. సో మీరు బాగా కలిపేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఈవెన్ ఇది యాంటీ కొలెస్ట్రాలే కాకుండా ఫ్యాట్గా ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు.
అండ్ ఈ సీడ్స్ తినడం వల్ల మీరు ఒకవేళ ఫ్యాట్ తగ్గి మెయింటైన్ చేయాలనుకున్నా కూడా సీడ్స్ వల్ల మెయింటైన్ అవుతుంది. ఇంకేంటంటే హెల్త్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. వైటమిన్ డి అబ్జర్ప్షన్కి యూస్ అవుతుంది, ఎందుకంటే మనం పంకిన్ సీడ్స్ వాడుతున్నాం కాబట్టి. అండ్ బ్లాక్ రెసిన్స్ వాడడం వల్ల నీకు బ్లడ్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ బోన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. ఈవెన్ ఇందులో సన్ఫ్లవర్, వాటర్ మిలన్ సీడ్స్ వాడుతున్నాం కాబట్టి స్కిన్ టోన్ కూడా వస్తుంది. సో చూసారు కదా, ఇట్లా ముద్దలు చేసుకొని పెట్టుకోండి. మన డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. ఇది చిన్న పిల్లలకి, డయాబెటిక్ పేషెంట్స్కి, ముసలి వాళ్ళకి అందరు తినొచ్చు.